హలో అండి, వెల్కమ్ టు వైజాగ్ పిల్లా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సెటఫిల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అలానే సెటఫిల్ లోషన్ రెండిటి రివ్యూ అయితే ఇస్తున్నాను. ఈ రెండు డిఫరెన్స్ అయితే చూద్దాము. దానికన్నా ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి నేను సెటఫిల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే చూపిస్తున్నాను. ఇది మనకి 80 grams ప్రొడక్ట్ వచ్చేసి 550 ప్రైస్ అయితే పడుతుంది. ఇది వచ్చేసి మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట. సో ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది అంటే డ్రై టు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది అనమాట. ఎందుకంటే దీని టెక్స్చర్ వచ్చి మనకి కొంచెం క్రీమీగా కొంచెం థిక్గా ఉంటుంది. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లోని మాయిశ్చరైజింగ్ క్రీమ్ యూజ్ చేయాలా లేదా అని చాలామంది డౌట్ అనమాట. సో మీది ఒకవేళ స్కిన్ వచ్చేసి బాగా రఫ్ అయిపోయి బాగా డ్రై ఉంటేనే దీన్ని యూజ్ చేయండి. అలానే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయవచ్చు. అండ్ సెటఫిల్ డ్యామ్ లోషన్ వచ్చేసి మనకి నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ట్రై చేయండి. సో ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ వచ్చేసి సెన్సిటివ్ టు డ్రై స్కిన్ ఆర్ చాలా స్కిన్ రఫ్ అయిపోతే వాళ్ళు ట్రై చేయండి. కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళలో కూడా చాలా ఎక్కువ మన స్కిన్లోని బేరియర్స్ ఉన్నా లేదంటే బాగా డ్రై ఉంటేనే ట్రై చేయండి. ఒకవేళ లేదు మీకు డ్రై స్కిన్ ఉన్నప్పుడు కూడా కొంచెం టెక్స్చర్ అయితే అంటే కొంచెం క్వాంటిటీ తీసుకోండి. ఎందుకంటే దీని టెక్స్చర్ మీరు లోషన్ కంటే చూసుకుంటే చాలా థిక్గా ఉంటుంది అనమాట. సో అది మన స్కిన్కి చాలా హెవీగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మన స్కిన్ ఆల్రెడీ స్వెట్ అయిపోయి ఉంటాము అండ్ ఆయిలీ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా తీసుకుని అప్లై చేసుకుంటే పర్లేదనమాట. బట్ ఇది వచ్చేసి మనకు కొంచెం థిక్గా ఉంటుంది, కొంచెం హెవీ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి ఆయిల్ అనేది ఉండడం వల్ల మన స్కిన్ని కొంచెం గ్రీజీగా చేసేస్తుంది. అదే ఇప్పుడు నేను టెక్స్చర్ అయితే చూపిస్తున్నాను. సో మీరు లోషన్ చూసుకున్నారనుకోండి, దీని టెక్స్చర్ వచ్చేసి మనకి జెల్ బేస్ అనమాట. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ గ్లో అయితే మీకు మంచి గ్లో ఉంటుంది అనమాట. అండ్ స్కిన్ని స్మూత్ అండ్ సాఫ్ట్గా చేసేస్తుంది. సో మీకు లోషన్ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళు ట్రై చేయండి, డ్రై స్కిన్ వాళ్ళు కూడా ట్రై చేయవచ్చు. కానీ క్రీమ్ అనేది కంపల్సరీగా డ్రై స్కిన్ వాళ్ళే యూజ్ చేయండి, ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొద్దు. ఎందుకంటే దీని టెక్స్చర్ వచ్చేసి మనకి కొంచెం థిక్గా ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఆయిల్ అనేది ఉండడం వల్ల మీకు థిక్గా కొంచెం హెవీగా ఉంటుంది అండ్ ఇది అబ్జర్వ్ అవడంలో కొంచెం టైం పడుతుంది. కానీ గ్లో అయితే దీంట్లో కూడా ఉంది. అండ్ మనం సెటఫిల్ ప్రొడక్ట్స్లో చూసుకుంటే మీకు ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అనమాట. ఫ్రాగ్రెన్స్ అనేది అస్సలకి ఉండదు, చాలా అసలు మైల్డ్గా కూడా ఉండదు. కాబట్టి ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది. కాకపోతే దీని టెక్స్చర్ అనేది కొంచెం థిక్గా హెవీగా ఉండడం వల్ల మన స్కిన్ అనేది గ్రీజీగా అయిపోతుంది. ఒకవేళ మీకు గ్రీజీగా ఉండొద్దు, సో చూస్తున్నారు ఇలా ఆయిలీగా కొంచెం గ్రీజీగా ఉంటుంది అనమాట ఈ టెక్స్చర్ వచ్చి. కానీ మన హ్యాండ్స్కి అప్లై చేసుకొని వెంటనే మీ హ్యాండ్స్ అంటే మనం బాడీ ఆర్ స్కిన్ ఫేస్ దేనికి అప్లై అయినా చేయండి, మంచిగా గ్లో అయితే ఉంటుంది అండ్ స్కిన్ని చాలా హైడ్రేట్గా ఉంచుతుంది. 48 hours హైడ్రేట్ చేస్తుంది అని ఉంది, కానీ మన స్కిన్ వచ్చేసి 24 hours హైడ్రేట్ చేస్తుంది. అలానే మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది, మన స్కిన్ బెరియర్స్ని అయితే రెడ్యూస్ చేస్తుంది. బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలామంది డౌట్ అనమాట, ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాయాలా లోషన్ రాయాలా అంటే నేను సజెస్ట్ చేసేది మీరు ఈ సమ్మర్లోని లోషనే యూజ్ చేయండి. ఎందుకంటే లోషన్ చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అయిపోద్ది. ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ ఫార్ములా. అదే మీరు క్రీమ్ అనుకోండి, మీది డ్రై స్కిన్గా రఫ్ స్కిన్ ఉన్నా లేదంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్నప్పుడు మీరు క్రీమ్ అయితే తీసుకోండి. అది కూడా క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ తీసుకోండి, లేదంటే కొంచెం హెవీగా ఉంటుంది. కొంచెం హెవీగా కొంచెం మన ఫేస్ వచ్చేసి మనకి ఆయిలీగా అయిపోద్ది. ఆల్రెడీ సమ్మర్ కాబట్టి మనం బయటికి వెళ్తాం కాబట్టి ఫేస్ స్వెట్కి ఆయిలీ అయిపోద్ది. అండ్ క్రీమ్ రాసుకుంటే ఇంకొంచెం హెవీగా మీకు అప్లై చేస్తుందంటే ఫేస్లో ఇంకా హెవీగా ఉంటుంది. ఎందుకంటే దీని టెక్స్చర్ మనం లోషన్ కంటే చూసుకుంటే కొద్దిగా థిక్గా ఉండడం వల్ల మనకి చాలా ఆయిలీగా అనిపిస్తుంది. అండ్ కాకపోతే ఇది రాసుకొని వెంటనే మీకు మంచి గ్లో ఉంటుంది. చాలామందికి రాసుకునే ఫేస్లో ఏదైనా గ్లో ఉండాలి అనుకుంటాం కదా, సో ఇది చూస్తున్నారా కొంచెం ఆయిలీగా అండ్ గ్లోగా కూడా ఉంది. ఇదైతే వింటర్స్కి చాలా బాగుంటుంది. అదే ఇప్పుడు సమ్మర్స్కి అయితే లోషనే యూజ్ చేయండి, అదే బెస్ట్ అని చెప్తాను. వింటర్స్కి అయితే మనం క్రీమ్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే
ఫేస్ అనేది మనకి బ్రేక్అవుట్స్ నుంచి అలా రఫ్నెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది క్రీమ్ అయితే. అదే ఇప్పుడు మీరు సమ్మర్ కాబట్టి మీరు లోషన్ అయితేనే యూజ్ చేయండి. సో ఏ స్కిన్ టైప్ అయినా, సో ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే డ్రై ఆర్ సెన్సిటివ్ స్కిన్ అయితే క్రీమ్ అయితే ఇప్పుడు ప్రిఫర్ చేయొచ్చు, కాకపోతే క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకోవాలి. లేదంటే మీరు కూడా లోషనే ప్రిఫర్ చేయొచ్చు. ఆర్ ఆయిలీ స్కిన్ ఉన్న నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే మీరు కంపల్సరీగా లోషనే యూజ్ చేయండి. సో అంతే వీడియో కానీ నచ్చితే మీకు ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. మళ్ళీ కలుపుతా నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.